హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. అసలు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఏమి సాధిద్దామని అనుకుంటున్నారో ఏందో నాకైతే అర్థం కావట్లేదు. సో వాళ్ళందరినీ ఒకసారి చూద్దాం. వాళ్ళు అసలు ఎవరు ఎంతవరకు ఆడుతున్నారు అనేది మీకు కూడా తెలుసు, కామెంట్ చేయండి. ముక్కు అవినాష్. సో ముక్కు అవినాష్ పరిస్థితి ఏంది మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చూసిర్రు బిగ్ బాస్లో. ఇక ఈయన కామెడీ తప్ప పెద్దగా ఏం చేయలేడనే టాక్ జనాల్లో కూడా ఉంది. లేదు మంచి కంటెస్టెంట్ అన్న బాగా ఆడతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ముక్కు అవినాష్ అయితే ఒక కమెడియన్గా యూజ్ అవుతాడు. ఆ తర్వాత నయని పావని అయితే గేమ్స్ బాగానే ఆడింది, కానీ ఓన్లీ 1 వీకే ఉంది లాస్ట్ ఇయర్. సో 1 వీక్లో ఆమె గురించి పెద్దగా ఏం తెలియదు. కాకపోతే మంచి గేమ్స్లో కాంపిటీషన్ ఇస్తుంది అని అయితే అనుకుంటున్నాము. వాదనలో కూడా పర్లేదు. ఈమెకు రీఛాన్స్ ఇవ్వడంలో తప్పు లేదు, ఎందుకంటే మంచి ప్లేయర్. ఒక 1 వీకే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు. దీంట్లో ఎలాంటి ఇది లేదు. నేను కూడా హ్యాపీ. సో నయని పావని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. మూడో కంటెస్టెంట్ వచ్చేసి అశ్వత్థామ 3.0 గౌతమ్ కృష్ణ గురించి మనందరికీ తెలుసు. ఏ పార్టీ ప్లేయరో, ఏ పార్టీ ఇరగదీసిండో బిగ్ బాస్లో అందరం చూసినాము. మరి ఆయన అసలు ఎందుకు తీస్తున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసి అయితే గౌతమ్ కృష్ణ వల్ల పెద్దగా ఉపయోగమే ఉండదు అనుకుంటున్నాను. ఓపెన్గా చెప్తున్నా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పండి. ఇక్కడ ఏదో నా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అంటే నేను మాట్లాడిందే మాట్లాడాలి, నాకు సపోర్ట్గా మాట్లాడతానని మన ఛానల్లో ఉంటారు అనేది లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. ఇక జబర్దస్త్ రోహిణి, ఇక ఈమె కూడా వన్ ఆఫ్ ది కామెడియన్లు ఎక్కువ వచ్చినట్టు ఉన్నారు. కాకపోతే వాయిస్ అయితే అరవగల కెపాసిటీ అయితే ఉంది, కానీ ఉత్తగా అరుస్తుందా లేకపోతే పాయింట్స్తో అరుస్తుందా తెలవదు. ఎందుకంటే ఆల్రెడీ ఈమె అరుపుల మీద చాలామంది కామెంట్లు చేసిర్రు. యష్మి అరిస్తే ఎట్లుంది, రోహిణి అరిస్తే ఇంకెట్లుంటుంది అని చెప్పి. సో వాట్ అబౌట్ రోహిణి అనేది మీరు కూడా కామెంట్ చేయండి. టేస్టీ తేజ, ఈయన కూడా కామెడీయనే. ఏదో సరదాగా, అంటే ఏం లేదు, కామెడీ డోసు పెరుగుతుందేమో తప్ప సీరియస్నెస్ కానీ, నామినేషన్లు అప్పుడు వాదనలు కానీ గొడవలు కానీ పెరుగుతాయని ఆశ అయితే నాకైతే ప్రస్తుతానికైతే లేదు. ఇక గంగవ్వ, అమ్మ నాయన, ఇక ఈ గంగవ్వ వస్తే అసలు ఫస్ట్ ఈ గంగవ్వ మాట్లాడేది ఇప్పుడున్న బిగ్ బాస్లో అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? పక్కా తెలంగాణ భాష. ఎందుకంటే తెలంగాణ భాషకి ఏపీకి చాలా పదాలు డిఫరెన్స్ ఉంటుంది. ఇక కన్నడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసలే తెలుగు రాదు. సో గంగవ్వకి మామూలు కష్టాలు ఉండవు. సో దానివల్ల మనకేమైనా ఫన్ జనరేట్ అవ్వచ్చు, కానీ ఇక గంగవ్వ ఏం ఆడుతుంది ఏందైతే అది పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. హరితేజ గురించి తెలుసు. కొంతమంది అయితే మంచి కాంపిటీషన్ ఇస్తుంది, బాగానే వాదిస్తుంది అని అయితే అంటున్నారు. మేబీ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు కూడా కామెంట్ చేయండి. హరితేజ గురించి నాకు కూడా ఎక్కువ తెలియదు, మనం అంతా బచ్చగాలం ఇలా ఆడినప్పుడు. మెహబూబ్ దిల్సే కూడా మరి అంతంత మాత్రమే అంటున్నారు. వీళ్ళు అంతంత మాత్రం వచ్చి అంతంత మాత్రం ఉన్న దాన్ని ఇంకా లేపుతారా, ఉన్న కాస్త కిందికి పడేస్తారా? నాకైతే నిజంగా టెన్షన్ ఉంది ఫ్రెండ్స్. చూద్దాము. సో ఈ 8 మంది అయితే వీళ్ళే వస్తున్నారట, ఇందులో ఎలాంటి డౌట్ లేదు అనేది ఉంది. ఆఖరి క్షణంలో మారినా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే 99.9% అయితే వీళ్ళే వస్తున్నారు. సో వీళ్ళ వల్ల ఫైనల్లీ షోకు ఉపయోగం ఉంటుందా లేదా, ఇంకా వీళ్ళలో మీరు అభిమానించే వాళ్ళు ఉన్నారా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా కూడా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.